భారత్ వ్యతిరేక స్వరాన్ని మరోసారి వినిపించాయి పాకిస్తాన్, తుర్కీ. భారత్ తమకు సింధు జలాలను ఇవ్వకపోతే యుద్ధం తప్పదంటున్నారు పాకిస్తాన్ విపక్ష నాయకుడు బిలావర్ భుట్టో. సింధు ఒప్పందాన్ని భారత్ ఎప్పటికీ పునరుద్ధరించబోదని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేయడం తెలిసిందే. మరోవైపు భారత ముస్లింలు సామాజిక వివక్షకు గురవుతున్నారని తుర్కియాలో జరిగిన ఓఐసీ విదేశాంగ మంత్రులు ఆందోళన వ్యక్తం చేయడాన్ని మన విదేశాంగ శాఖ తప్పుపట్టింది. పాకిస్తాన్ ప్రోద్బలంతో ఇలాంటి అవాస్తవ ప్రస్తావన తెచ్చారని ఆరోపించింది. ఉగ్రవాదాన్ని వెనకేసుకు రావడం తగదని హెచ్చరించింది. పహల్గావ్లో ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్లో మన దేశం చేతిలో చావు దెబ్బలు తిన్న పాకిస్తాన్కు దాని మిత్రదేశం తుర్కీయకు ఇంకా బుద్ధొచ్చినట్టు లేదు. భారత్పై దాడికి పాకిస్తాన్ ఉపయోగించిన క్షిపణులను తుర్కీయే అందించినట్లు బయటపడింది. అలాగే తుర్కీయే సైనిక సిబ్బంది నేరుగా పాకిస్తాన్ జరిపిన దాడుల్లో పాల్గొన్నారు. భూకంప విపత్తు సమయంలో భారత్ అందించిన సాయాన్ని కూడా మరిచి వెన్నుపోటు పొడిచే దుస్సాహసం చేశారు ఆ దేశ అధ్యక్షుడు ఎర్దోగాన్. తాజాగా తుర్కీలో జరిగిన ఇస్లామిక్ సహకార సంస్థ ఐఓసీ 51 విదేశాంగ మంత్రుల సదస్సులో భారత వ్యతిరేక స్వరాలు వినిపించాయి. 2 రోజుల సదస్సులో పాకిస్తాన్, తుర్కీలు భారత్కు వ్యతిరేకంగా విషం కక్కాయి. భారత ముస్లింలు సామాజిక వివక్షకు గురవుతున్నారని ఈ సమావేశంలో ఆరోపించింది. పాకిస్తాన్ మీద భారత్ సైనిక దాడులు చేపట్టిందని తప్పుబట్టింది. భారత్ పాకిస్తాన్లు సింధు జల ఒప్పందంతో పాటు ద్వైపాక్షిక ఒప్పందాలన్నింటికీ కట్టుబడాలని, వివాదాస్పద అంశాలన్నింటినీ విస్తృత చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఐఓసీ పేర్కొంది. దక్షిణాసియాలో ఇటీవలి సైనిక ఉద్రిక్తతలు ఈ ప్రాంతాన్ని మరింత అస్థిరపరిచే చర్యలను నివారించాలని పిలుపునిచ్చింది ఐఓసీ సదస్సు. ఇస్లామిక్ సహకార సంస్థ సదస్సు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది భారత్. పాకిస్తాన్ ప్రోద్బలంతో ఐఓసీ సదస్సు భారత్ గురించి అనవసరమైన, వాస్తవ విరుద్ధమైన ప్రస్తావన తేవటాన్ని విదేశాంగ శాఖ ఖండించింది. ఐఓసీ విదేశాంగ మంత్రుల సదస్సులో భారత్కు వ్యతిరేకంగా చేసిన అనవసరమైన, వాస్తవ విరుద్ధమైన ప్రస్తావనల్ని మేం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాం అని ఒక ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని గుర్తించడంలో, ముఖ్యంగా ఇటీవలి పహల్గామ్ ఉగ్ర దాడిని ఎండగట్టడంలో ఐఓసీ విఫలమైందని భారత్ తప్పుబట్టింది. ఇస్లామిక్ సహకార సంస్థ సదస్సు సంకుచిత రాజకీయాలకు వేదికైందని ఆరోపించింది. జమ్మూ కాశ్మీర్తో సహా భారత్కు సంబంధించిన అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించే హక్కు ఐఓసీకి లేదని స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందం కింద తమకు నీటి వాటా ఇచ్చేందుకు భారత్ నిరాకరిస్తే తమ దేశం యుద్ధానికి వెళ్తుందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావత్ భుట్టో జర్దారీ హెచ్చరించారు. ఒప్పందాన్ని నిలిపివేయాలనే నిర్ణయాన్ని తప్పుబట్టారు. జలాలను న్యాయంగా తమతో పంచుకోకపోతే తాము సింధు పరివాహక ప్రాంతంలోని 6 నదుల నుంచి నీటిని తీసుకుంటామని చెప్పారు. ఐడబ్ల్యూటీ ఇప్పటికే అమల్లో ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాద నిరోధక ప్రయత్నాల్లో చర్చలు, సహకారం ప్రాముఖ్యాన్ని ప్రస్తావించారు. పాకిస్తాన్తో చర్చలకు భారత్ నిరాకరిస్తే, ఉగ్రవాదంపై సమన్వయం లేకపోతే 2 దేశాల్లో హింస మరింత తీవ్రమవుతుందని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని భారత్ ఓ ఆయుధంగా ఉపయోగిస్తోందని విమర్శించారు. కశ్మీర్ సమస్యను ప్రపంచ వేదికపై లేవనెత్తడంలో పాకిస్తాన్ విజయం సాధించిందని, కశ్మీర్పై మధ్యవర్తిత్వానికి అనుకూలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారని చెప్పారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనతో భవిష్యత్తులో సింధు ఒప్పందంపై చర్చల కోసం తప్పిస్తున్న ఇస్లామాబాద్ ఆశలను నీరుగార్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని బిలావత్ భుట్టో ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఈ ఒప్పందం నిబంధనల్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లు పాకిస్తాన్ అన్యాయంగా నీళ్లందుకుందని, ఇకపై నీటి కొరతతో అల్లాడిపోవాల్సిందేనని దుయ్యబట్టారు. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం, కానీ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు భారత్కు ఉంది. అదే చేశాం. ఈ ఒప్పందం పీఠికలో 2 దేశాలు శాంతి, పురోగతి సాధించాలనే విషయాన్ని పొందుపరిచారు. కానీ ఒకసారి దీన్ని ఉల్లంఘిస్తే రక్షించడానికి ఇంకేమీ ఉండదని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. భారత్కు హక్కుగా లభించిన నీటిని సమర్థంగా వినియోగిస్తాం. కెనాల్ను నిర్మించి పాకిస్తాన్కు వెళ్లే నీటిని రాజస్థాన్కు మళ్లిస్తాం. ఇన్నాళ్లు పాక్ అన్యాయంగా నీటిని అందుకుంది. ఇకపై ఆ దేశం గొంతు నొక్కాల్సిందే అని అమిత్ షా దుయ్యబట్టారు. 1960లో భారత్, పాక్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇటీవల పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో దీని అమలును భారత్ నిలిపివేసింది. ఇది దాయాదికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఒప్పందం నిలిపివేత పాకిస్తాన్ను ఎండబెట్టే అవకాశాలున్నాయి. ఆ దేశంలో నీటి సరఫరా అత్యధికంగా సింధు జలాలపైనే ఆధారపడింది. అక్కడ వ్యవసాయానికి వాడే నీటిలో 80% ఈ ఒప్పందం కింద లభించేది.
పాకిస్తాన్ జీడీపీలో 25% ఈ నిధుల నుంచే లభిస్తోందంటే భారత నిర్ణయం ఆ దేశాన్ని భవిష్యత్తులో ఎలా ప్రభావితం చేయనుందో అర్థం చేసుకోవచ్చు.